ఒకప్పుడు రామాపురం గ్రామం అనే చిన్న ఊరిలో రాము, సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే కలిసి ఆడుకునేవారు, కలిసి చదువుకునేవారు. ఊరిలో అందరూ వాళ్ళ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఉదయం రాము అన్నాడు, సోము, మనం ఈరోజు అడవికి వెళ్లి తేనెపట్లు, పండ్లు తీసుకురందాం రా. సోము కూడా ఉత్సాహంగా, అవును రా. చాలా రోజులైంది అడవికి వెళ్ళి, అన్నాడు. ఇద్దరూ ఒక చిన్న సంచి తీసుకుని అడవివైపు బయలుదేరారు. అడవిలో పక్షుల కిలకిలారావాలు, చల్లని గాలి, పెద్ద పెద్ద చెట్లు చాలా అందంగా కనిపించాయి. వాళ్ళు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. కొంతసేపటి తర్వాత అకస్మాత్తుగా పొదల వెనుక నుంచి గుర్ గుర్ అనే భయంకరమైన శబ్దం వినిపించింది. రాము భయంతో, అయ్యో, ఏదో వస్తోంది అన్నాడు. అంతలో ఒక పెద్ద ఎలుగుబంటి వాళ్ళ ముందుకు వచ్చింది. ఎలుగుబంటి పెద్దగా అరుస్తూ వాళ్లవైపు నడవసాగింది. సోము చాలా భయపడ్డాడు. రాము మాత్రం వెంటనే ఒక పెద్ద చెట్టు చూసి ఎక్కేశాడు. కానీ సోముకు చెట్టు ఎక్కడం రాదు. అతను భయంతో వణికిపోయాడు. రాము, నన్ను కూడా పైకి లాగు అని అరిచాడు. కానీ రాము తన ప్రాణాల గురించి మాత్రమే ఆలోచించి పైకి ఎక్కి కూర్చున్నాడు. సోము ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తన తాత చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎలుగుబంటి చనిపోయిన వాళ్లను తాకదు. అతను వెంటనే నేలపై పడుకుని ఊపిరి బిగపట్టి చచ్చినట్టుగా నటించాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చి అతని ముఖం దగ్గర వాసన చూసింది. కొద్దిసేపు చుట్టూ తిరిగింది. సోము మాత్రం కదల్లేదు. కొంతసేపటి తర్వాత ఎలుగుబంటి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. అప్పుడు రాము చెట్టు మీద నుంచి దిగాడు. నవ్వుతూ అడిగాడు, అయ్యా సోము, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నది? సోము కోపంగా చూసి అన్నాడు, ఆపదలో వదిలేసే స్నేహితులను ఎప్పుడూ నమ్మొద్దని చెప్పింది. ఆ మాట విన్న రాము చాలా సిగ్గుపడ్డాడు. తన తప్పు తెలుసుకున్నాడు. క్షమించు రా సోము, నేను భయపడి అలా చేశాను అన్నాడు. సోము కొద్దిసేపు మౌనంగా ఉండి, స్నేహం అంటే కష్టంలో తోడు ఉండాలిరా అన్నాడు. ఆ రోజు నుంచి రాము నిజమైన స్నేహితుడిగా మారాడు. ఇద్దరూ మళ్ళీ ఎప్పుడూ ఒకరినొకరు వదిలిపెట్టలేదు. నీతి: కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు.